హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము? జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్లో ప్రెషర్ వోల్టేజ్ కండిషన్స్ ఎందుకు అలా ఉన్నాయి? ప్రెషర్ ఎంత మెయింటైన్ చేసాం? 0.01 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ మెయింటైన్ చేసాం. నెక్స్ట్ వోల్టేజ్ ఎంత మెయింటైన్ చేసాం? 8,000 to 10,000 volts మనం మెయింటైన్ చేసాం. ఈరోజు మనం చూసే ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే, జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అతను ఏం అబ్జర్వ్ చేశాడు దాని గురించి మనం స్టడీ చేయబోతున్నాం. సో సేమ్ డిశ్చార్జ్ ట్యూబ్, లాస్ట్ టైం తీసుకున్నటువంటి డిశ్చార్జ్ ట్యూబే తీసుకున్నాడు. దాని షేప్ని కొంచెం చేంజ్ చేశాడు, ఎక్స్టెండ్ చేశాడు. ఇట్లా ఇక్కడ క్యాథోడ్ని సెట్ చేశాడు, క్యాథోడ్ ప్లేట్. ఇక్కడ యానోడ్ని సెట్ చేశాడు. కానీ ఇక్కడ యానోడ్కి ఏం చేశాడంటే, హోల్ చేసాడు. యానోడ్కి హోల్ చేసి యానోడ్ ప్లేట్ని ఇక్కడ సెట్ చేసాడు. సో వోల్టేజ్, సేమ్ వోల్టేజ్ డెవలప్ చేసాడు, 8,000 to 10,000 volts. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. దిస్ ఈజ్ క్యాథోడ్, దిస్ ఈజ్ యానోడ్. ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేటప్పుడు ఈ హోల్లో నుంచి పాస్ అయ్యి స్ట్రైట్గా ZNS కోటింగ్ ఉన్నటువంటి ఈ స్క్రీన్ మీద ఇక్కడ స్పార్క్ ఫామ్ చేసింది ఏ అనే పాయింట్ దగ్గర. సో when 8,000 to 10,000 voltage is developed, electrons are coming from cathode to anode, which are passing through the anode hole and colloids on the zinc sulfide coated plate. ఇక్కడ మనం స్పార్క్ అబ్జర్వ్ చేసాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇతను కొన్ని చేంజెస్ తీసుకొచ్చాడు. ఏంటంటే, బయట నుంచి ఇక్కడ యానోడ్ని క్యాథోడ్ని సెట్ చేసాడు. ఇదేమో యానోడ్, ఇది క్యాథోడ్. యానోడ్ని క్యాథోడ్ని సెట్ చేస్తే స్ట్రైట్గా ట్రావెల్ చేసే ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ యానోడ్ బెండ్ అయినాయి. ఇక్కడ స్పార్క్స్ వచ్చినాయి బి అనే పాయింట్ దగ్గర. సో వెన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్, ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ పాసింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ bended towards anode. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాడంటే, ఎక్స్టర్నల్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఆఫ్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదేమో నార్త్ పోల్, ఇక్కడ దీనికి స్ట్రైట్గా ఉన్నదేమో ఇక్కడ సౌత్ పోల్. ఇది సౌత్ పోల్. సో నార్త్ పోల్, సౌత్ పోల్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామంటే స్ట్రైట్గా ట్రావెల్ చేసే ఎలక్ట్రాన్స్ ఇట్లా బెండ్ అయింది. ఇక్కడ స్పార్క్ వస్తుంది. సో సి అనే పాయింట్ దగ్గర. ఇది ఇతను అబ్జర్వ్ చేశాడు. డిశ్చార్జ్ ట్యూబ్ని ఎక్స్టెండ్ చేశాడు, యానోడ్కి హోల్ చేశాడు, వోల్టేజ్ డెవలప్ చేస్తే
ఎలక్ట్రాన్స్ మూవ్ అయినాయి క్యాథోడ్ నుంచి యానోడ్కి, హోల్ నుంచి పాస్ అయ్యి స్ట్రైట్గా ఇక్కడ స్పార్క్ని ఫామ్ చేసింది. ఇవి స్ట్రైట్గా ట్రావెల్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్గా ఏం అప్లై చేస్తున్నాడంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాడు. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసిన వెంటనే స్ట్రైట్గా ట్రావెల్ చేసేయి సర్టైన్ బాండ్ యాంగిల్తో ఇక్కడ స్పార్క్స్ని ఫామ్ చేసింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఆఫ్ చేసాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఆఫ్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసేటప్పుడు స్ట్రైట్గా ట్రావెల్ చేస్తున్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇలా బెండ్ అయ్యి ఇక్కడ స్పార్క్ని ఫామ్ చేసింది. అంటే సౌత్ పోల్ వైపు మూవ్ అయింది. సో దీన్ని బట్టి ఏం కన్ఫర్మేషన్ చేశాడు? ఎలక్ట్రాన్స్ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్స్ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్. ఇది కన్ఫర్మ్ చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఇంకా ఇతను ఏం అబ్జర్వ్ చేస్తున్నాడంటే వోల్టేజ్ని ఎక్స్టర్నల్ అప్లై చేశాడు కదా వోల్టేజ్ని, దీన్ని ఇంక్రీజ్ చేయటం డిక్రీజ్ చేయటం ఇంక్రీజ్ చేయటం డిక్రీజ్ చేయటం చేస్తున్నాడు. ఎక్స్టర్నల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తే స్ట్రైట్గా ట్రావెల్ చేసేది ఎక్కువ బెండ్ అయింది. ఎక్స్టర్నల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డిక్రీజ్ చేస్తే స్ట్రైట్గా ట్రావెల్ చేసేది తక్కువ బెండ్ అయింది. సో ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలి? యాజ్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డిక్రీజెస్, angle of deviation also decreases. As the external field strength increases, angle of deviation also increases. So first one మనం ఏం అబ్జర్వ్ చేసాం? As the external field strength, first point, as the external electric field strength increases, angle of deviation also increases, and vice versa. As the external field electric field strength increases, angle of deviation also increases. As the external electric field strength decreases, angle of deviation also decreases. Second point ఏం అబ్జర్వ్ చేశాడు? మూవ్ అవుతున్నట్టు పార్టికల్ మాస్ ఇంక్రీజ్ అయితే ఎలా ఉంటుంది, డిక్రీజ్ అయితే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు పార్టికల్ మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్న పార్టికల్ మాస్ తక్కువ ఉందనుకోండి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. మాస్ ఎక్కువ ఉందనుకోండి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డిక్రీజ్ అవుతుంది. సో యాజ్ ద మాస్ ఆఫ్ ద పార్టికల్ డిక్రీజెస్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇంక్రీజెస్. యాజ్ ద మాస్ ఆఫ్ ద పార్టికల్ ఇంక్రీజెస్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డిక్రీజెస్. సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నాం? యాజ్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇంక్రీజెస్. యాజ్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డిక్రీజెస్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డిక్రీజెస్. ఇప్పుడు పార్టికల్ మాస్ గురించి చెప్తున్నాను. యాజ్ ద మాస్ ఆఫ్ ద పార్టికల్ ఇంక్రీజెస్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డిక్రీజెస్. యాజ్ ద మాస్ ఆఫ్ ద పార్టికల్ డిక్రీజెస్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇంక్రీజెస్. సో as the mass of the particle increases, angle of deviation decreases. Okay, so external electric field strength and angle of deviation are directly proportional. Next, as the mass of the particle increases, angle of deviation decreases. So these are inversely proportional to each other. So ఇక్కడ చూడండి, ఇక్కడంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఉంది.
ఇక్కడంతా మాస్ గురించి ఉంది. ఇదేమో ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఇక్కడేమో మాస్. సో డైరెక్ట్గా ఇతను ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈ బెండ్ అయ్యే వాటిని చూసి ఇతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే E/m వాల్యూ, దట్ మీన్స్ స్పెసిఫిక్ ఛార్జ్. E/m వాల్యూని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది E/m ఎలక్ట్రాన్ ఛార్జ్ని కనుక్కొని సపరేట్గా, ఎలక్ట్రాన్ మాస్ని కనుక్కొని సపరేట్గా, వాటి రేషియో వేస్తే స్పెసిఫిక్ ఛార్జ్ కాదు ఈ ఎక్స్పెరిమెంట్లో ఇతను ఫైండ్ అవుట్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్లో జేజే థామ్సన్ డైరెక్ట్గా E/m వాల్యూ ఫైండ్ అవుట్ చేశాడు. అంతేగాని ఛార్జ్ సపరేట్గా కనుక్కొని మాస్ సపరేట్గా కనుక్కొని వాటి రేషియో వేసి చెప్పలేదు. సో E/m వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమని ఫైండ్ అవుట్ చేశాడు? E/m వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు 1.758820 into 10⁻11 కూలుంబ్ పర్ కేజీ. ఇంత వాల్యూ అని ఫైండ్ అవుట్ చేశాడు. సో ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ఇతను ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? డైరెక్ట్ E/m వాల్యూ, నాట్ సపరేట్ వాల్యూస్ ఆఫ్ ఛార్జ్ అండ్ మాస్. డైరెక్ట్ E/m వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? 1.758820 into 10⁻11 కూలుంబ్ పర్ కేజీ వచ్చింది. ఇది ఎలక్ట్రాన్ యొక్క స్పెసిఫిక్ ఛార్జ్ వాల్యూ. ఈ స్పెసిఫిక్ ఛార్జ్ వాల్యూ ఇంటర్నల్ గ్యాస్ మనము చేంజ్ చేస్తుంటే ఏమవుతుంది అని అబ్జర్వ్ చేశాడు. ఇతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇఫ్ ద ఇంటర్నల్ గ్యాస్ ఆర్ ద గ్యాస్ టేకెన్ ఇన్ ద డిశ్చార్జ్ ట్యూబ్ ఈజ్ చేంజ్డ్, అది కనుక మనం మారిస్తే E/m ఆఫ్ ఎలక్ట్రాన్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. అది అబ్జర్వ్ చేసాడు అనమాట. E/m ఆఫ్ ఎలక్ట్రాన్ remains constant. ఇప్పుడు if gas in the discharge tube changes, సో డిశ్చార్జ్ ట్యూబ్లో ఉన్నటువంటి గ్యాస్ని చేంజ్ చేస్తే E/m ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకని కాన్స్టెంట్గా ఉంటుందంటే, మనం ఇక్కడ గ్యాస్ చేంజ్ చేసినప్పటికీ డిశ్చార్జ్ ట్యూబ్లో మనం పార్షియల్లీ ఎవాక్యుయేషన్ చేస్తాం కదా, అంటే సమ్ గ్యాస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ గ్యాస్ని మనం చేంజ్ చేస్తున్నప్పటికీ ఎందుకు E/m వాల్యూ చేంజ్ అవ్వట్లేదంటే, ఎలక్ట్రాన్స్ వస్తుంది ఎక్కడి నుంచి? క్యాథోడ్లో నుంచి వస్తున్నాయి, అంతేగాని గ్యాస్లో నుంచి కాదు. సో ఏమని కన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇక్కడ? ఎలక్ట్రాన్స్ ఆర్ యూనివర్సల్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ యూనివర్సల్ పార్టికల్స్ అంటే మీనింగ్ ఏంటి? యూనివర్స్లో మీరు ఏ మ్యాటర్ తీసుకున్నా దాంట్లో ఎలక్ట్రాన్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ లేనిది ఏది ఉండదు అని కన్ఫర్మ్ చేసి మనకి ఎక్స్పెరిమెంట్ నుంచి రిపోర్ట్ వచ్చింది. సో అవుట్లైన్ చూడండి. మొత్తం ఓవరాల్గా మనం లాస్ట్ క్లాస్లో ప్రెషర్ 0.01 మిల్లీమీటర్స్, వోల్టేజ్ 8000 10,000 అని నేర్చుకున్నాం. ఎందుకు అప్లై చేసామో లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు సేమ్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్టెండ్ చేసాడు.
యానోడ్కి హోల్ చేసాడు. యానోడ్కి హోల్ చేసి ఇక్కడ జింక్ సల్ఫైడ్ కోటెడ్ ఫ్లోరోసెంట్ స్క్రీన్ని అరేంజ్ చేసాడు. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యి హోల్లో నుంచి పాస్ అయ్యి స్ట్రెయిట్ ఫామ్ చేసిన స్పార్క్. ఇవి మూవ్ అయ్యేటప్పుడు ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాడు. ఇవి యానోడ్ వైపు బెండ్ అయినాయి. అప్పుడు ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉందని తెలిసింది. మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ చేసాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అవి టువర్డ్స్ సౌత్ పోల్ బెండ్ అయినాయి. సో అప్పుడు ఏమని అనుకున్నారు, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జే ఉంది అని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఎట్ ఏ టైం రెండు అప్లై చేశారు. నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే మళ్ళీ స్ట్రైట్గానే ఫామ్ చేస్తాను. ఎందుకంటే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అవి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ డాట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇతని అబ్జర్వేషన్స్ ఏంటి, యాజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఆల్సో ఇంక్రీజెస్. As the electric field strength decreases, angle of deviation decreases. Particle యొక్క మాస్ గురించి, as the mass of the particle increases, angle of deviation decreases. As the mass of the particle decreases, angle of deviation increases. So external electric field కి మాస్ కి రిలేషన్ ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ఫైండ్ అవుట్ చేసాడు. డైరెక్ట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ సపరేట్ కనుక్కొని మాస్ కనుక్కొని కాదు, ఎట్ ఏ టైం ఎక్స్పెరిమెంట్లో E/m వాల్యూ ఇతనికి వచ్చేసింది. ఆ వాల్యూ ఎంత, E/m ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు ఎంత, 1.758820 × 10⁻11 కూలుంబ్ పర్ కేజీ. సో E/m ఆఫ్ ఎలక్ట్రాన్ రిమైన్స్ కాన్స్టెంట్ అని ఎలా తెలుసుకున్నారు, ఈ ఎక్స్పెరిమెంట్లో ఇంటర్నల్గా గ్యాస్ చేంజ్ చేసినప్పటికీ E/m వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంతే వస్తుంది, చేంజ్ అవ్వట్లేదు. సో E/m ఆఫ్ ఎలక్ట్రాన్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇఫ్ ద గ్యాస్ ఇన్ ద డిశ్చార్జ్ ట్యూబ్ చేంజెస్. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి, ఎలక్ట్రాన్స్ ఆర్ యూనివర్సల్ పార్టికల్స్. ఏమైనా ఫైనల్ కంక్లూజన్కి వచ్చాం, ఎలక్ట్రాన్స్ ఆర్ యూనివర్సల్ పార్టికల్స్. ఓకే, అంటే ఏ యూనివర్స్లో ఏ మ్యాటర్లో అయినా సరే ఎలక్ట్రాన్స్ కన్ఫామ్గా ఉంటాయి. సో ఈరోజు మనం నేర్చుకుంది E/m వాల్యూ ఎక్స్పెరిమెంట్ జేజే థామ్సన్ ఎలా చేశాడు, ఏమేమి అబ్జర్వ్ చేశాడు అని. నెక్స్ట్ వీడియోలో ఈ E/m మీద మనకి ఆబ్జెక్టివ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, నీట్కి, జేఈ మెయిన్స్కి, అడ్వాన్స్కి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో మీరు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని సాల్వ్ చేస్తూ ఇంకొక వీడియో నేను రెడీ చేస్తాను. థ్యాంక్ యూ. వన్స్ అగైన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.